శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమం, ఇది జడ్చర్ల నుంచి కలవకుర్తికి వెళ్ళే రోడ్లో గంగాపురం అనే గ్రామం దగ్గర ఉన్నదండి. నిత్య శుద్ధానంద స్వామి వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆశ్రమం గత 20 సంవత్సరాలుగా ఎంతో అభివృద్ధిలోకి వచ్చి ఎందరినో యోగులుగా తీర్చిదిద్దినటువంటి ఒక గొప్ప ఆశ్రమం. మరి ఈ ఆశ్రమానికి మీరు హైదరాబాద్ నుంచి జడ్చర్ల దిగిన తర్వాత అక్కడి నుంచి కలవకుర్తికి వెళ్ళే రోడ్లో గంగాపురం అనే గ్రామం దగ్గర ఉన్నది. ఇక్కడ మనకి ఆర్టీసీ రిక్వెస్ట్ బస్ స్టాప్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఆశ్రమానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పీఠాధిపతులు పరమాత్మానందగిరి స్వామి వారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈ ఆశ్రమంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఆ కార్యక్రమాలను అన్నిటినీ కూడా తన బాధ్యతగా తీసుకున్నటువంటి వెంకటచరణ స్వామి వారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి ఈ ఆశ్రమ విశేషాలు తెలుసుకుందాము. నమస్కారం. నమస్కారం. శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమం అంటే మీరు ఇక్కడికి ఏ వయసులో ఈ ఆశ్రమానికి వచ్చారు? మీకు ఈ ఆశ్రమంతో ఉన్నటువంటి అనుబంధం? నేను గత 10 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఆశ్రమానికి రావడం జరిగింది. మా యొక్క గ్రామం కూడా ఇక్కడే దగ్గర, ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు, భూత్పూర్ మండలం పోతులమడుగులో. అక్కడ కూడా మేము ఆశ్రమం వాసమే. అక్కడ కూడా ఆశ్రమం కట్టి 50 సంవత్సరాలు అయింది. ఈ దగ్గర ఉన్నటువంటి ఆశ్రమాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోన చుట్టుపక్కల ప్రాంతంలో తిరిగితే ఇక్కడ స్వామివారు కనిపించడం, పరిచయం కావడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే స్వామివారు మీకు మంచి జిజ్ఞాస ఉనింది అన్న విషయంతోన మీరు బ్రహ్మచారిగా ఉంటే లోకోద్ధారణ కోసం పనికొస్తారు అన్న ఉద్దేశంతోన మీరు బ్రహ్మచర్య దీక్ష తీసుకోండి అని స్వామివారు తెలియజేయడం జరిగింది. ఆ యొక్క ఉద్దేశంతోనే మేము 2016లో స్వామివారి అనుగ్రహ సారమే బ్రహ్మచర్య దీక్ష కూడా తీసుకొని కొంతకాలంగా విద్యా సాధన అవన్నీ చేసుకుంటూ 1 సంవత్సరంన్నర కాలం పాటు స్వామివారి సేవ చేసుకుంటూ ఈ ఆశ్రమంలోనే ఉండడం జరిగింది. ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. దీని గురించి ఏమైనా విశేషం చెప్తారా? పైన చెప్తాను. ఈ యొక్క ఆశ్రమానికి మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమం అని పేరు రావడం జరిగింది. లక్ష్మీనారాయణలు పైన ఉండేటట్లుగా, తర్వాత కింద ఈ స్వామివారి యొక్క గురు పరంపర, వ్యాసాశ్రమ గురు పరంపర అయినటువంటి ఈ యొక్క మలయాళ స్వామి, విద్యానంద స్వామి, విమలానంద స్వామి వారి గ్రహాలు వచ్చేటట్లుగా ఈ ఆశ్రమ కమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ఒక గుర్తుగా ఇక్కడ ఆశ్రమం ఉంది అన్న ఉద్దేశంతో దారిలో వచ్చే వాళ్ళకు, పోయే వాళ్ళకు కూడా, చదువురానటువంటి వాళ్ళు కూడా ఆశ్రమానికి రావాలంటే దీన్ని చూస్తే ఇక్కడ ఆశ్రమం అన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొట్టమొదలే ఈ యొక్క ఆశ్రమం ప్రారంభంలోనే ఈ యొక్క కమాన్ని కూడా స్వామివారి చేతికుండానే ప్రారంభించబడడం జరిగింది. అంటే నిత్య శుద్ధానంద స్వామి వారిని మీరు కలిసారా? స్వామివారి దగ్గరే 1 సంవత్సరంన్నర పాటు సేవ చేసినాను. స్వామివారికి నాకు దాదాపు 10 నుంచి 11 సంవత్సరాల అనుబంధం అనేది స్వామివారు ఉన్నారు. వారు కూడా మా ఆశ్రమానికి, మా ఇంటికి కూడా రావడం, ప్రసాదం తీసుకోవడం, స్వామివారి ఎమ్మటి కార్యక్రమాలకు వెళ్ళడం. స్వామివారి దగ్గరనే నేను విష్ణు సహస్రనామం అంటే అంతవరకు మాకు తెలిసింది లేదు. స్వామివారి దగ్గరే విష్ణు సహస్రనామం కూడా నేర్చుకునింది అన్న. అప్పుడు ఇక్కడికి రావడము, అప్పుడు మీరు వచ్చేటప్పటికి స్వామివారు ఇక్కడ ఉన్నారండి లేదా? ఉన్నారు. అప్పటికే స్వామివారు ఉన్నారు. స్వామివారి 100 సంవత్సరాల వయసులో కూడా ఈ యొక్క 40-50 సంవత్సరాల వయసు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఎంతో గొప్పగా చేసుకుంటూ మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా ఉండేటువంటి వారు స్వామీజీ. ప్రతినిత్యం కూడా స్వామివారు ఎంత వయసు అయినప్పుడు కూడా 4 గంటలకే నిద్ర లేసేవారు. ఎంత అనారోగ్యం ఉన్నా ఏదున్నా 4 గంటలకే నిద్ర లేసేసి ఖచ్చితంగా ఏ గురువు గారు అయితే వారికి మలయాళ స్వామి వారు భిక్ష పెట్టినారో, జ్ఞాన భిక్ష, దాన్ని 10 మందికి పంచాలి. ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరికి వెళ్ళాలి, ఎవరికి చెప్పాలి ఈ మాటలు అన్న ఉద్దేశంతోనే వారు జీవితకాలం కూడా కొనసాగుతా ఉన్నారన్నమాట.
గురుగారు ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఇక్కడ మనకి రైట్ సైడ్ చూస్తే ఈ చెట్ల వెనకన ఏ విగ్రహాలు కనిపిస్తా ఉన్నాయి. మరి ఎప్పుడు పెట్టారు, ఏంటి విశేషాలు? ఈ యొక్క కమాన్ అనగా ముఖద్వారం ఆశ్రమానికి ఏర్పాటు చేసినప్పుడే స్వామివారు వచ్చినమ్మటే భగవంతుడు దర్శనం కావాలా భక్తుల కన్న ఉద్దేశంతోన దశావతారాలను ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. మత్స్యావతారం నుంచి కలికి అవతారం వరకు లైన్ గా దశావతారాలు ఏర్పాటు చేసి ఒక మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం అందించాలి భక్తులకు అన్న ఉద్దేశంతో ఇంటి దగ్గర చాలా రకాలైన మానసిక ఇబ్బందులతోనే ఆశ్రమానికి వస్తారు. వారికి ప్రశాంతత కలిగించాలన్న ఉద్దేశంతోనే వారు వచ్చిందాడే అప్పుడు ఈ కొబ్బరి చెట్లు లేకుంది, నిన్న మొన్న నాటినారు, అప్పుడు స్పష్టంగా కనిపించేవి. ఆ దశావతారాలని స్వామివారు ఒక్కొక్క భక్తుడి ద్వారా ఒక్కొక్క ప్రతిష్ట జరిగేటట్లుగా ఇప్పుడు ఈ చెట్లు పైకి ఎదిగిపోతే మళ్ళీ విగ్రహాలు ఆటోమేటిక్ గా ముందుకు వచ్చేసి అవును కనిపిస్తాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి అండి, ఇక్కడ అంటే పారాయణ మందిరం. ఇక్కడ హనుమంతుల వారు విశేషంగా ఏకశిల ఒకే రాతితోన 18 అడుగుల విగ్రహాన్ని 2 అంతస్తుల్లో మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని అభయాంజనేయ స్వామి అని భక్తులు కొలుస్తుంటారు. చాలా మంది వచ్చి ఇక్కడ నిద్రలు చేయడం కానీ వారికి ఉన్నటువంటి దోషాలను పోగొట్టుకునే పరిహారాలు చేసుకోవడం కానీ జరుగుతా ఉన్నింది. ఇక్కడ రాముల వారు జన్మించినటువంటి పునర్వసు నక్షత్రానికి గత 18 సంవత్సరాలుగా ఆశ్రమం కట్టి 20 ఏళ్ళు అయితే 18 సంవత్సరాలుగా 27 రోజులకు ఒకసారి 40 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం అనేది జరుగుతూ ఉంది. పోయిన నెలలోనే 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 108 సార్లు విశేషంగా హనుమాన్ చాలీసా కార్యక్రమం చేయించినాము. ఇప్పుడు రేపు జరిగేటువంటి వార్షికోత్సవంలో 1008 సార్లు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని సంకల్పం స్వామివారికి చెప్తే దానికి ఆజ్ఞించినారు. రేపు జరిగే 3 రోజుల కార్యక్రమంలోనూ కూడా ఆ కార్యక్రమం కూడా ఉంటా ఉందన్నమాట. వార్షికోత్సవం అంటే 20వ వార్షికోత్సవం జరుగుతుంది. 20వ వార్షికోత్సవం ఎప్పుడైనా తారీఖు నవంబరు 15, 16, 17 శుక్ర శనివారం రోజు ఆ యొక్క కార్యక్రమం అనేది ప్రారంభం అవుతా ఉంది. ఇక్కడ గ్రంథాలయం ఉంది, అలాగే మీటింగ్ హాల్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫస్ట్ లో మనకు కనిపిస్తున్నటువంటి మీటింగ్ హాల్ ఏదైనా ముఖ్యమైనటువంటి సమావేశాల ఆసరకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులకు కానీ ఆశ్రమంలో అభివృద్ధి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా చర్చించుకునే దానికోసము ఇక్కడ మనకు మీటింగ్ హాల్ అనేది స్వామివారు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే వచ్చినటువంటి భక్తులకు ఏదైనా పూజా సామాగ్రికి అట్లాంటిదంతా కూడా సెటర్ లో ఉంటుంది. తర్వాత గ్రంథాలయంలో స్వామివారు రచించినటువంటి విష్ణు సహస్రనామ వాక్యానం కానీ భగవద్గీత వాక్యానం కానీ మొదలైనటువంటి స్థిత ప్రజ్ఞ లక్షణాలు అనేక రకాలు స్వామివారు గ్రంథాలు, అదేవిధంగా మలయాళ స్వామివారు రచించినటువంటి శుష్క వేద తమో భాస్కరము మొదలైనటువంటి ఎన్నో విషయాలు కూడా ఈ యొక్క గ్రంథాలయంలో మనకు అందుబాటులో ఉంటాయండి. అంటే ఈ రోజు ఇక్కడ పునర్వసు నక్షత్రం విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులంతా ఇంత ఎక్కువగా ఉన్నారండి. మామూలు రోజుల్లో కూడా భక్తులు ఇక్కడ ఎప్పుడు నిత్యం ఒక 40 మంది వరకు ఉంటారన్నమాట ఇక్కడ ఆశ్రమంలో నివాసంగా. తర్వాత అదేవిధంగా రోజు 10 నుంచి 20 మంది వరకు రోజు ఆశ్రమానికి రావడం, సందర్శన చేసుకోవడం, గురువు గారిని సందర్శన చేసుకోవడం, ఏదైనా తెలియనటువంటి విషయాల్ని కూడా స్వామివారి ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎట్లా లేదన్నా రోజుకు ఒక పూటకు వచ్చేసి 60 నుంచి 70 మంది భోజనాలు చేసే అటువంటి వీలుంది. అదే విధంగా మనకు భోజనశాల కూడా ఇక్కడ స్వామివారు ఏర్పాటు చేసినారు. దాంట్లో 100 నుంచి 150 మంది వరకు ఒకేసారి ఒక బ్యాచ్ లో భోజనం చేసే అటువంటి సౌకర్యం కూడా మనకి స్వామివారు ఏర్పాటు చేసినారు. నిత్యాన్నదానం ఎప్పుడు వచ్చినా కూడా పగులు రాత్రి సమయం అనేది తేడా లేకుండా వచ్చినటువంటి వారికి ఖచ్చితంగా స్వామివారి ఉద్దేశం భోజనం పెట్టే పంపించాలా అన్న ఉద్దేశంతో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా భక్తుల సహకారంతో స్వామివారు
ఈ ఆశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి తక్షణమే భోజనశాల మొదట్లో కనిపిస్తా ఉంది. భోజనం చేసిన తర్వాతనే నా దగ్గరికి రాండి నాన్న మాట్లాడేదానికి అని స్వామివారు చెప్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మనకి శ్రీ రామకోటి స్తూపం ఉందండి. ఇది నిత్య శుద్ధానంద స్వామి వారు అందరితో రాయించారా? రామకోటి రాయించి పెట్టింది. స్వామివారు మొట్టమొదలు ఆశ్రమం కట్టకంటే ముందు వీరు కడతాల దగ్గర మనకి ఎక్కడైతే ఇప్పుడు పిరమిడ్ ఉండిందో పత్రిజీ గారు స్థాపించినటువంటిది, అక్కడనే సాయిరెడ్డి గూడెం అనేసి గ్రామం ఉంటా ఉంది. ఆ గ్రామంలోనే స్వామివారు జన్మించినారు. వారు పుట్టినప్పటి నుంచి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా వారి చిన్నతనం నుంచే వారి తల్లిగారి దగ్గర తండ్రి గారి దగ్గర ఆ యొక్క పూర్తి అయినటువంటి తల్లి సనుపాల లోపలనే భక్తిని వారు గ్రహించినారు. వారికి ఎక్కువ రాముడు అనేటువంటి భగవంతుని వారు ఎక్కువ కొలుస్తా ఉండేటువంటి వారు. నేను ఒక్కరినే కొలిసి తరించడం కాదు, 10 మందికి కూడా రామశబ్దాన్ని వినిపించాలన్నటువంటి ఉద్దేశంతోన స్వామివారు ప్రతి ఊరికి వెళ్ళేసి చిన్న చిన్న కార్డులు కొట్టించేసి దాంట్లో ఒక 20 కాలాలో 30 బ్రాకెట్లు పెట్టేసి ఇక్కడ రామ రామ అని రాయండి. అన్ని కలెక్షన్ చేసుకున్న తర్వాత ఒక కోటి అయిన తర్వాత మరి దీన్ని ఎక్కడ నిక్షిప్తం చేయాలనేటువంటి ఆలోచనతో దాదాపు కొన్ని వేల రామకోటి యజ్ఞాలు అనేది స్వామివారు మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతం అంతా కూడా చేయించినారు. అవన్నిటిని కూడా అన్ని గ్రామాల నుంచి సేకరించి సంవత్సరంలో ఒక రోజు పర్వదినంలో శ్రీరామనవమి రోజున ఈ యొక్క స్తూపం లోపల శ్రీరామకోటి గాని శ్రీ హనుమాన్ గాని లక్ష్మీనారాయణ అని ఏ నామాన్ని కూడా భక్తులు రాసిన దాన్ని స్వీకరించుకొని సంవత్సరానికి ఇక్కడ ఊరేగింపుగా చేసి ఇక్కడ నిక్షిప్తం చేయడం అనేది జరుగుతా ఉంది అన్నమాట. ఇప్పటికీ జరుగుతుందండి. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం తెచ్చినటువంటి భక్తులందరూ కూడా సంవత్సరం కాలం ఇక్కడే ఉండి ప్రతినిత్యం పూజలు అందుతాయి. అందిన తర్వాత చివరిలో ఒక రోజు ఊరేగింపుగా చేసి ఆ యొక్క పైనుంచి లోపలికి వేయడం జరుగుతుంది. ఇట్లానే మనకు దీని చుట్టూరుగా అష్టలక్ష్మి స్తోత్రం గాని తర్వాత లక్ష్మీ అష్టోత్తర నామాలు కానీ మనకంతా కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చుట్టూరు. ఇది ప్రదక్షిణ చేసుకునే దానికి వీలుగా కూడా స్వామివారు ఒక వేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఉద్దేశం అంటే శ్రీరామనవమి రోజు ఇక్కడే కళ్యాణం జరపాలని, ఇక్కడే సీతారాముల కళ్యాణాలు కూడా చేయాలని జరిపిస్తుంటారు. అందుకని అక్కడ విగ్రహాలు కూడా స్వామివారు ఉన్నప్పుడే స్థాపన అనేది జరిగింది అన్నమాట. ఈ స్తూపంలో అన్ని నామాలు అక్కడ రాసి పెట్టడం వల్ల ఆ శక్తి ఆ విధంగా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా ఏవైతే భగవంతుడు శ్రీరామ శ్రీరామ అని రాసినటువంటి నిక్షిప్తం చేసినటువంటి ఆ శక్తి ఉందో ఈ యొక్క క్షేత్రం అభివృద్ధికి, ఈ క్షేత్రాన్ని వచ్చి దర్శించినటువంటి వాళ్ళకు కూడా ఎంతో గొప్పనైనటువంటి జ్ఞానాన్ని కలిగించడానికి ఆ యొక్క శక్తి ఉపయోగపడుతుంది. ఎంత దుర్మార్గుడైనా కూడా సన్మార్గంలో పోయేటువంటి ఈ క్షేత్రానికి వచ్చేస్తేనే చాలన్నమాట. ఎంత దురాచారం ఉన్నా అలవాట్లు ఉన్నా కూడా ఈ క్షేత్రానికి వచ్చేస్తే ఆ రామ అనేటువంటి శబ్దంతోనే, ఎందుకు మనం ఉదాహరణకు చూసుకుంటే రామాయణం రాసినటువంటి వాల్మీకి కూడా మొట్టమొదటి ఆ బాటచారులనంతా కూడా దోచుకొని జీవనం గడిపేటువంటి వాడు. అట్లాంటి వాడికి రామ అన్న శబ్దం కూడా రానప్పటికీ రామ రామ అటుమర్రి ఇటుమర్రి ఉందని వారు గురువు గారు చెప్పడం ద్వారా ఆ యొక్క నారదుల వారు అప్పుడు ఆమరి ఈమరి ఆమరి ఈమరి అనుకుంటే రామ రామ అనేటువంటి శబ్దం వారికి వచ్చేసింది అనమాట. రామనామ శబ్దం రానటువంటి వాడే అంత గొప్పగా రామాయణం రాసేటువంటి శక్తి వస్తే సామాన్యమైనటువంటి మనకెందుకు రాదు అన్న ఉద్దేశంతోనే స్వామివారు ఏదో వేరే వేరే సమయాలకు సినిమాలు చూడడము, ఈ సీరియల్ చూడడం, ఇట్లా రకరకాల ముచ్చట్లు పెట్టడం ద్వారా మనకి మానవ జన్మ గొప్పనైనటువంటి దీన్ని వృధా చేసుకుంటున్నారని గ్రహించుకొని ఎట్లయినా సరే వీళ్ళ ద్వారా ఒక నామాన్ని ఆ సమయాన్ని వృధా పోకుండా సన్మార్గంలో పోయేటట్లుగా ఆ సమయాన్ని ఉపయోగించుకునేలాగా ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. అది ఇప్పటికి కూడా పరమాత్మానంద స్వామి వారికి చేతి గుండా కూడా నడుస్తూ ఉండిందని. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది గీతా మందిరం. ఈ గీతా మందిరం లోపల ఎడం పక్కన మలయాళ స్వామి వారు, కుడి పక్కన నిత్యశుద్ధానందగిరి స్వామి వారి యొక్క దివ్య సమాధి ఏదైతే శరీరాన్ని సాలించినారో ఆ స్వామివారు ఉన్నప్పుడే ఆ సమాధి ఎంత వైశాల్యం అవసరమో ఆ సరిపోయిన జాగానంతా తీసి ఆ జాగాలో అంతా కూడా ఇసుక నింపేసి మళ్ళా పైన బండలతో పరిచేసుకొని నేను ఎప్పుడు కాలం చేసినా నా శరీరాన్ని ఇక్కడే ఉంచాలా అన్నటువంటి ఉద్దేశంతో వారు ఉన్నప్పుడే వారి విగ్రహాన్ని కూడా వారే చెక్కించుకొని వారికి అనువైనట్లు వారికి ఇష్టపూర్తిగానే చెక్కించుకొని పెట్టుకున్నారు.
ఈ ఆశ్రమంలో ఉన్న ముఖ్యమైనటువంటి భక్తులకు వాళ్ళ సంతానానికి స్వామివారికి పరమాత్మానంద స్వామివారి కూడా నేను శరీరం సాలించిన తర్వాత ఇక్కడ నేను ఆ యొక్క సమాధి చేయండి, ఈ విగ్రహాన్ని గుర్తుగా పెట్టండి అన్న ఉద్దేశంతోన ఆ సమాధిని కూడా మనం లోపల కుడి పక్కన సందర్శించుకోవచ్చు. ఆయనకి ఏంటంటే గురువు పక్కలనే ఉండాలని, అటుపక్క గురువు ఇటుపక్క శిష్యులైన నిత్య సిద్ధానంద స్వామి, మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ, గీతను బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకు దర్శనం ఇస్తారు. అదే విధంగా దాదాపు ఒక 500-600 మంది కూర్చొని సత్సంగం చేసుకునేటట్లుగా, ఏదైనా శుభ కార్యక్రమం చేసుకునేటట్లుగా అక్కడ లోపల హాల్ కూడా ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ప్రణవ పతాక ఆవిష్కరణ చేసేటువంటి స్థలం. ఏ కార్యక్రమం ప్రారంభమైన ఆశ్రమంలో ఇక్కడ మొట్టమొదలు ఒక స్తూపాన్ని ఉంచేసి దానికి ఓంకారాన్ని జెండా ఆవిష్కరణ చేసిన తర్వాతనే ఈ కార్యక్రమంలో ప్రతిదీ కూడా ముఖ్యమైనటువంటి వార్షికోత్సవాలు కానీ, యాగాలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈ స్థలం నుంచే ప్రారంభమవుతాయి అన్నమాట. ఇంతవరకు మనకు ఇందాక స్వామివారు చెప్పినట్టుగా 2 ఎకరాలు ఒకరు, 2 ఎకరాలు ఒకరు, 4 ఎకరాలు దానపూర్వకంగా ఇచ్చినారు. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ 3 ఎకరాల స్థలం అంతా కూడా స్వామివారి యొక్క కమిటీ ద్వారానే కమిటీ చేసి, ఆ కమిటీలో ఉన్న ముఖ్యమైనటువంటి సభ్యులు కొంత సహకారం తీసుకొని ఎట్లయినా కొంత ఎక్స్టెన్షన్ ఉండాలి ఆశ్రమానికి, ఏదైనా ఈ యొక్క 4 మొత్తం 3 ఎకరాలు తీసుకొని ఈ 4 ఈ 3 మొత్తం 7 ఎకరాల లోపల ఆశ్రమం కాంపౌండ్ అంతా ఉండి ఇక్కడ గోశాలలో ఉన్నటువంటి గోవులకు కూడా గ్రాసం వచ్చేటట్లుగా, తర్వాత ఈ యొక్క మామిడి తోట కూడా ఉండాలి, ఆశ్రమానికి వచ్చినటువంటి భక్తులకు పండ్లు అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మామిడి తోట పెట్టారు. ఇదంతా మామిడి తోటే ఉంది. వెనకాల కొంచెం గోశాలకు సంబంధించిన గడ్డి అదంతా వేసుకునే దానికి కొంత ప్లేస్ ఉంది అన్నమాట. అంటే భవిష్యత్తులో ఇటు పక్కన ఏమైనా నిర్మాణాలు ఏమైనా చేపట్టే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు ఉన్నటువంటి పరమాత్మానందగిరి స్వామివారికి ఒక మంచి వేద పాఠశాల, అదే విధంగా ఇప్పుడు ఎడ్యుకేషనల్ లోపల ప్రాపంచికం వైపే తీసుకెళ్తున్నారు కానీ ఆధ్యాత్మికం వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏ విద్యా సంస్థలలో కూడా లేదు. ఇట్లా ఆధ్యాత్మికము ప్లస్ ప్రాపంచికం కలిసేటువంటి ఒక విద్యా బోధన ఈ స్థలంలో జరగాల, దానికి కేటాయిస్తే బాగుంటుంది అని వారి యొక్క గట్టి సంకల్పం. అది ముందు భవిష్యత్తు లోపల చూడాలి అన్నమాట. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు అంటే ఇంతకు ముందు గురుగారు చెప్పారు శివాలయం గురించి, వాటి గురించి ఏమైనా చూపిస్తారా? వెళ్దాం. సోమవారం ఉన్నప్పుడే ఈ యొక్క రహదారి గాని ఎంత వచ్చినటువంటి భక్తులకు అసౌకర్యంగా లేకుండా సౌకర్యవంతంగా ఉండాలని, తర్వాత అదే విధంగా రక్షణ కూడా కాంపౌండ్ వాళ్ళని, తర్వాత కరెంటుని మొట్టమొదలు ఈ ఆశ్రమంలో ప్రారంభించినప్పుడు కరెంటు లేదు, ఎంతో దూరం వెళ్ళి మంచినీరు కదా అంతా తెచ్చుకునేవారు, నీటి సౌకర్యం లేదు. అదే విధంగా వారు ఉండేదానికి వసతి కూడా లేదనమాట. ఒక చిన్న పూరి గుడిసెలు ఇదే స్థలంలో వేసుకొని ఆ పూరి గుడిసెలోనే వాళ్ళు ఉంటూ ఈ ఆశ్రమాన్ని దినదినాభివృద్ధిగా చేసుకుంటూ వారు వచ్చినారనమాట. ఇప్పుడు ఈ ఇంత పెద్ద ఆశ్రమాన్ని మెయింటైన్ చేయాలంటే కూడా ప్రతిరోజు చాలా ఖర్చుతో కూడుకునేవారు. అవునండి. ఒక చిన్న ఇల్లు దాన్ని మెయింటైన్ చేయడం చాలా అవుతుంది. ఇక్కడ అంతా సేవకు వచ్చిన వాళ్ళు ఉంటారండి ప్రత్యేకంగా? ఖచ్చితంగా ఇక్కడ ఒక భజన కార్యక్రమం సోమవారం ప్రారంభించబడింది. ఆ భజనలో పాల్గొనేదానికి అందరూ భక్తులు బ్యాచ్లుగా వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. వార్షికోత్సవ కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ ఎన్నో కూడా ఆ సంవత్సరంలో సోమవార ఆరాధన ఇట్లా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. వారందరికి వచ్చినటువంటి భక్తులకు సౌకర్యం ఉండాలని దాదాపు ఒక 110 రూముల వరకు ఏర్పాటు చేయడం జరిగింది అనమాట సోమవారం దాతల సహకారంతో. ఈ శివాలయం విశేషత ఉందండి ఇక్కడ చాలా విశేషం ఉంది. మనకి ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో ఇంత గొప్పనైనటువంటి ఈ శివుని యొక్క విగ్రహం కనిపించదు. 6 నుంచి 7 ఫీట్లంత ఎత్తు లోపల ఉంటా ఉంది. ఇది అనుకోకుండా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలో ఇసుక తవ్వుతా ఉంటే వాగులో దొరికింది అనమాట. స్వయంగా ఏదో తయారు చేసి విగ్రహాన్ని మలిచింది కాదు. దొరికినప్పుడు ఎవరు కూడా ముందరికి రానప్పుడు సోమవారం వెళ్ళి చూసి ఎట్లయినా దీనికి నిత్య పూజలు జరగాల అన్న ఉద్దేశంతో, ఎండలో ఉండొద్దు, ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలు జరగాలి అన్న ఉద్దేశంతోన వారు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి సరిపోయినటువంటి నంది కూడా ఉండాలా అన్న ఉద్దేశంతోన ఒక 2 సార్లు ప్రయత్నం చేసినారు. అది ట్రాన్స్పోర్ట్ లో అట్లా కొంత భిన్నమైంది. 3వసారి సక్సెస్ అయ్యి ఇక్కడ ఈ యొక్క నందీశ్వరుడు కూడా నిలిచినాడు. అట్లానే మనకు ఎడం పక్కన విఘ్నేశ్వరుడు, కుడి పక్కన సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ క్షేత్రంలో మనం దర్శించుకోవచ్చు. విశేషంగా ప్రతినిత్యం ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతినిత్యం కూడా రుద్ర నమక చమకాలతోన ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆరాధన, తీర్థ ప్రసాదాలు మొదలైనటువంటి సేవలన్నీ కూడా ఇక్కడ స్వామివారికి ఎంతో ఘనంగా ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉంటాయి.
ఇక్కడండి లక్ష్మీనారాయణ మందిరం ఉంది. ఇది లక్ష్మీనారాయణ మందిరం. ఈ క్షేత్రం యొక్క అధిష్టాన దేవత అనుకోవచ్చు. ఈ ఆశ్రమానికి శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమని స్వామివారు నామకరణం చేసినారు. అక్కడ మలయాళ స్వామి వారిని గీతా మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ లక్ష్మీనారాయణని ప్రతిష్ఠ చేయాలి. ప్రతినిత్యం కూడా ఇక్కడ విశేషంగా గత 16 నుంచి 17 సంవత్సరాలు అయితే ఉంది. ప్రతినిత్యం ఓం నమో నారాయణ అనేటువంటి భజన కార్యక్రమం పగులు రాత్రి కూడా ఈ క్షేత్రం లోపల నడుస్తా ఉంది అన్నమాట. దాదాపు 100 పైన రూములు ఉన్నాయండి ఇవి. అవునండి, దాదాపు 110 రూముల వరకు ఉన్నాయి. ఈ స్వామివారు ఉన్నప్పుడే భక్తుల సౌకర్యార్థం ఈ యొక్క వసతిని అంతా కూడా అటాచ్ బాత్రూమ్ తోన ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి స్వామివారు ఏమి నిర్మాణం లేకున్నప్పుడు ఇదే ప్రాంతం లోపల చిన్న పూరి కూడా వేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఇంత గొప్ప నిర్మాణం వారి యొక్క దృఢ సంకల్పంతోనే జరిగింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క కొబ్బరి చెట్లు కూడా ఏ రోజు కూడా ఆశ్రమంలో కొబ్బరికాయ కొలుక్కొచ్చింది అన్నింది లేదు. అన్ని కూడా ఇక్కడ సరిపోయినంత కూడా స్వామివారి సేవకి మనకు అందుబాటులో ఉంటాయన్నమాట. ఆ నిర్మాణం తర్వాత ఆ గుడిసె నుంచి వచ్చిన తర్వాత మొదలు ఇది నిర్మాణం చేసినారు. స్వామివారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు దీనికి మేనేజర్ గా కృష్ణమూర్తి అనేటువంటి వారు ఉండేవారు. వారు గట్టి దృఢ సంకల్పంతో ఈ యొక్క మందిరాన్ని కూడా ఈ యొక్క మొట్టమొదలు ఈ జాలి అనేటువంటి రూమ్లను కూడా 10 రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీని తదనంతరమే మిగతా అయినటువంటి నిర్మాణాలన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఈ వచ్చిన వాళ్ళందరూ చుట్టుపక్కల గ్రామస్తులండి. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఇక్కడ ఉండేటువంటి వారు. స్వామీజీ దాదాపు ఒక 200 నుంచి 300 గ్రామాలు పట్టణాలు వెళ్ళేసి ఎంతో గొప్పగా విష్ణు సహస్రనామ పారాయణాలు ఎన్నో స్థాపించినారు. ఎంతో మంది శిష్యులను ఉద్ధరించినారు. వారు కూడా చాలా మందికి సన్యాస దీక్ష ఇచ్చినారు. గురువులుగా ఎంతో మంది కూడా ఖ్యాతి చెందేసి చుట్టుపక్కలైనటువంటి ప్రాంతాలలో ఎట్లయితే నిత్యశుద్ధానంద స్వామి వారు మలయాళ స్వామి వారు అడుగుజాడల్లో నడిచినారో ఆ మలయాళ స్వామి వారి యొక్క అడుగుజాడల్లోనే ఈ భక్తాదులంతా కూడా నడచాలన్న ఉద్దేశంతో వీరు కూడా ఇక్కడ ప్రచార కార్యక్రమం అనేది బాగా జరుపుతా ఉన్నారు. అంటే ఇది మామూలు అంటే కొన్ని చూస్తుంటే వృద్ధాశ్రమం కూడా ఏర్పాటు చేశారు అన్నట్టుగా. అట్లాగే ఏం లేదు, ఇంటి దగ్గర ఖాళీగా ఉండేటువంటి వాళ్ళు వృద్ధులే కాబట్టి వీళ్ళు మొదలైనటువంటి వారు వయసులో ఉన్నటువంటి వారైంది ఏదో డ్యూటీలు గాని మొదలైనటువంటి విషయాలతోనే ఎప్పుడు చదువుకోవడం, పిల్లలు అయితే పెద్దవాళ్ళు అయితే కుటుంబ బాధ్యతలతో ఉంటారు కాబట్టి ఈ వృద్ధులు అయితేనే ఈ సమయాన్ని చేసి నిరంతరం కూడా వారు ప్రశాంతమైనటువంటి ఇంకా అంత్యకాలంలో కావాల్సింది ప్రశాంతత కంటే మించింది లేదు కాబట్టి ఆ ప్రశాంతతనే వారు స్వీకరించాలన్న ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక గదిని ఏర్పాటు చేసేసి వాళ్ళ సాధనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికోసము ఇక్కడ మనకు కనిపించేటువంటి నిర్మాణాలన్నీ కూడా క్రమంగా ఒక్కొక్కటి చేసుకుంటా వచ్చినారు. ఒక్కొక్క దాతరు కూడా ఒక్కొక్క గది నిర్మించినారు. పైన కనిపించినటువంటి 12 రూములు కూడా ఒకే దాత నిర్మించి స్వామివారి మాట కాదనకుండా ఈ వసతులన్నీ కూడా ఏర్పాటు చేసినారు అన్నమాట. చాలా సంతోషం అండి. ఎందుకంటే ఇంత విశాలమైనటువంటి ప్రాంగణంలో ఆధ్యాత్మికంగా ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటారో, జ్ఞాన మార్గంలో ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటారో, ఎవరైతే గురు కృపను పొందాలనుకుంటారో, ఎవరైతే సాధనలకి ముందుకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి గొప్ప మనకు 4 ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం, సన్యాసం అని. బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక గురువు దగ్గరగా శిష్యులుగా ఉండి ఒక 5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉండి వారికి సేవ చేసుకుంటూ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసేటువంటి దాన్ని బ్రహ్మచర్యము అంటారు. తర్వాత గృహస్థాశ్రమం అంటే వివాహం చేసుకొని 25 నుంచి 50 సంవత్సరాల వరకు వివాహం చేసుకొని భార్య పిల్లలతో కుటుంబంలో తల్లిదండ్రులతో ఉండేదాన్ని గృహస్థాశ్రమం అంటారు. వానప్రస్థ ఆశ్రమం అంటే ఆ కుటుంబం యొక్క పూర్తి బాధ్యతలంతా కూడా కొడుకులకే అప్పజెప్పేసి ఆ ఉన్నటువంటి ఆస్తిపాస్తులంతా కూడా కొడుకులకే అప్పజెప్పేసి నేను ప్రశాంత చిత్తంగా ఉండాలన్న ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వసతులు ఉండాలన్న ఉద్దేశంతో స్వామివారు వారు ఉన్నప్పుడుగానే ఈ యొక్క వసతి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారు భక్తుల సౌకర్యార్థం ఈ ఆశ్రమంలో చేయడం జరిగింది అన్నమాట. చాలా సంతోషం అండి. ఆశ్రమం గురించి అన్ని రకాల విశేషాలు చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఈ ఆశ్రమాన్ని మీరు తీర్చిదిద్దుతారని మా సంకల్పం కూడా అదేంటి అంటే స్వామివారు
నిత్య శుద్ధానంద స్వామివారు తెలంగాణ మలయాళ స్వామివారిగా పేరు తెచ్చుకున్నారు. మరి ఆశ్రమం కూడా వ్యాసాశ్రమం కావాలి కదా అన్న ఉద్దేశంతో మా యొక్క సంకల్పం చాలా దృఢంగా ఉంది. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునే దానికి 20వ సంవత్సరాల సందర్భంగా వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నవంబర్ 15, 16, 17 తేదీల లోపల సోమవారం ఆజ్ఞతో ఏర్పాటు చేయడం జరిగింది. విశేషంగా అటు కార్యక్రమాల్లో 108 మంది పీఠాధిపతులు మఠాధిపతులు కూడా పాల్గొంటారు. 108 కేజీలతో అమ్మవారి కుంకుమాభిషేకము, తర్వాత 108 పవిత్రమైనటువంటి ద్రవ్యాలచే చండీ యాగం యొక్క పూర్ణాహుతి, అట్లనే స్వామివారికి కూడా 108 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 108 కలశాలతో స్వామివారికి కలశాభిషేక కార్యక్రమం, ఇట్లా ఊరేగింపు మొదలైనటువంటి ఎన్నో విశేష కార్తీక వనభోజనాలు, ఇట్లా 1 కాదు 2 కాదు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ ఆశ్రమంలో జరిగి ఇది ఒక వ్యాసాశ్రమం అన్నట్లుగా తెలంగాణ వ్యాసాశ్రమంగా పేరు తీసుకురావాలన్నది మా పరమాత్మానంద స్వామివారిది మా యొక్క ఉద్దేశం. కూడా కమిటీ వారు కూడా ఎంతో సహకరిస్తా ఉన్నారు, భక్తాదులు కూడా సహకరిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమం ముందు కూడా ఈశ్వరుడు ఇంకా ఏ విధంగా జరిపించుకుంటారో ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలన్నది మా యొక్క సంకల్పం. చాలా సంతోషం, చాలా నమస్కారం. ఇప్పుడు మనం ప్రస్తుత ఆశ్రమ పీఠాధిపతులు పరమాత్మానందగిరి వారితో ఉన్నాము. వారిని అడిగి ఈ ఆశ్రమ విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. చాలా సంతోషం అండి, ఈరోజు మిమ్మల్ని ఈరోజు ప్రత్యక్షం కలుసుకోవడం చాలా సంతోషం. ఇక్కడ తెలంగాణ మలయాళ స్వామివారిగా ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మీరు పీఠాధిపతులుగా దీన్ని చాలా అభివృద్ధి చేశారు. కాస్త ఈ ఆశ్రమ విశేషాలు, ఇప్పుడు మీ వెనక కనిపిస్తున్నటువంటి అష్టలక్ష్మి దేవాలయము, దశావతారాల స్తూపాల గురించి తెలియజేయండి. మొట్టమొదట స్వామివారికి దశావతారాల స్తూపం చేయాలి, 10 అంతస్తులు కట్టి ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క అవతారాన్ని పెట్టాలి అనేటువంటి స్వామివారికి సంకల్పము. ఆ సంకల్పం ప్రకారంగా ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత కొంతమంది భక్తులు వచ్చి కేవలం అయ్యగారులే ఉంటారో, దశావతారాలు పెట్టినట్లయితే అమ్మవారు కూడా ఉంటే బాగుంటుంది అని స్వామివారితో చెప్పడము. స్వామివారు అయితే మరి ఎట్లా చేస్తాం అని అంటే, అష్టలక్ష్మి మందిరం కట్టినట్లయితే అమ్మవార్లు ఉంటారు, అయ్యవార్లు కూడా ఉంటారు అని అప్పుడు ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ అష్టలక్ష్మి మందిరాన్ని కట్టారనమాట. ఆ విధంగా ఇది కట్టడానికి చాలా కాలం పట్టింది. దీనికి తిరుమల దేవస్థానం కూడా కొంత సహాయం చేయడం, ఆర్థికంగా టీటీడీ వారు కూడా కొంత సహాయం చేయడం జరిగింది. ఆ విధంగా అది పూర్తి చేసి ప్రతిష్ట కార్యక్రమం కూడా స్వామీజీ చేతుల ద్వారానే కార్యక్రమం కూడా జరిగింది. అది అందులో అష్టలక్ష్మిలు ఉంటాయి, చుట్టూ 8 దేవాలయాలు ఉంటాయి, మధ్యలో లక్ష్మీనారాయణ ఉంటారు. ఆ 8 అష్టలక్ష్మిలు ఉంటాయి. తర్వాత ఒక్కొక్క అంతస్తుకి 2 అవతారాలుగా, 5 అంతస్తులకి 10 అవతారాలుగా ఏర్పాటు చేయడం అనేది ఏర్పడింది. ఆశ్రమం విస్తరణ అనేది మీరు వచ్చిన తర్వాత జరిగిందండి? స్వామివారు ఉన్నప్పుడే ఈ ఆశ్రమం అంతా విస్తరణ జరిగిందా? స్వామివారు ఉన్నప్పుడే ఈ భూమి ఇదంతా కూడా ఉండింది. అయితే మేము వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు జరిగాయి. స్వామివారు ఉన్నప్పుడే ఇది 7 ఎకరాల భూమి. ఈ 7 ఎకరాల భూమి ఒక 2 దాతలు 2 ఎకరాలు దానం ఇచ్చారు. తర్వాత స్వామివారి భక్తుల యొక్క సహాయంతో ఒక 3 ఎకరాలు కొన్నారు. మొత్తం 7 ఎకరాలు చుట్టూ ప్రహరీ కూడా స్వామివారు ఉన్నప్పుడే చేయటం అనేది జరిగింది. అంటే ఈ స్థాపనలో మొట్టమొదటిగా అంటే ఇక్కడ క్షేత్రపాలకుడనా, ఇక్కడ హనుమంతులు వారిని పెట్టారండి? అట్లా క్షేత్రపాలకుడని కాదు, హనుమత్ దేవాలయం కూడా ఉండాలి. స్వామి వారికి రామకోటి యజ్ఞాలు చాలా చేశారనమాట. చాలా చేశారు కాబట్టి రామభక్తులైనటువంటి ఆంజనేయ స్వామి కూడా మన ఆశ్రమంలో ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఈ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా 18 అడుగుల రాతి విగ్రహాన్ని తయారు చేయించి ఈ దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏ
కార్యక్రమాలు జరుగుతుంటాయి గురుగారు. అంటే ఈ ఆశ్రమం యొక్క లక్ష్యం అంటూ ఒకటి ఉంటుంది కదా, అంటే మలయాళ స్వామి వారు స్త్రీ జనోద్ధరణ, వారికి వేదాలు నేర్పించడం, స్త్రీలని ఈ విధంగా ముందుకు తీసుకురావడం, చాలా కార్యక్రమాలు చేశారు కదా. అలా ఇక్కడ ఏదైనా లక్ష్యాలు ఏర్పడి స్వామివారి మలయాళ స్వామివారి యొక్క అభిప్రాయం ఏదో నిత్యశుద్ధానంద స్వామి వారి యొక్క అభిప్రాయం అదే. గురువు గారు ఏ మార్గంలో నడుచుకున్నారో మనం కూడా అదే మార్గంలో నడుచుకోవాలని గురువు గారి మలయాళ స్వామి వారు ఏ విధంగా బ్రహ్మ విద్యా పాఠశాల పెట్టారో అట్లాగే నిత్యశుద్ధానంద స్వామి వారు కూడా బ్రహ్మ విద్యా పాఠశాల పెట్టడము, తర్వాత మలయాళ స్వామి వారు ఏ విధంగా వ్యాసాశ్రమం స్థాపించారో నిత్యశుద్ధానంద స్వామి వారు కూడా శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమం అని ఈ ఆశ్రమాన్ని స్థాపించడము. అక్కడ గోశాల ఉన్నది కాబట్టి మనకి గోశాల ఉండాలని ఇక్కడ గోశాలను ఏర్పాటు చేయడము. అదేవిధంగా మలయాళ స్వామి వారు చాతుర్మాస్యాలు, ఉత్తరాయణ వ్రతాలు చేశారు. ఆ విధంగానే నిత్యశుద్ధానంద స్వామి వారు కూడా చాతుర్మాస్య వ్రతాలు, ఉత్తరాయణ వ్రతము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. స్త్రీల విషయంలో కూడా మలయాళ స్వామి వారు ఏ విధంగా అయితే స్త్రీలకి ప్రాధాన్యం ఇచ్చారో నిత్యశుద్ధానంద స్వామి వారు కూడా వేదాంత విజ్ఞాన సభలని జరుగుతాయి. దాంట్లో ఒక పూట స్త్రీల సభ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారనమాట. మలయాళ స్వామి వారు ఆశయాలు ఏవో నిత్యశుద్ధానంద స్వామి వారు కూడా ఆశయాలు అవే. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉండడానికి కానీ, లేదంటే ఎవరైనా ఇక్కడ పెద్దవాళ్ళందరూ చాలామంది కనిపిస్తున్నారు ఆశ్రమంలోని, మరి వారంతా ఎవరండి? ఇక్కడ ఆశ్రమంలో కనిపించినటువంటి వాళ్ళు చాలామంది, కొంతమంది సాధకులుగా ఉంటారు, కొంతమంది పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది వానప్రస్తులుగా ఉండి సాధన చేసుకోవాలనేటువంటి అభిప్రాయంతో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ విధంగా ఆధ్యాత్మిక భావాలు ఉండి ఆధ్యాత్మిక సాధకులుగా ఉన్న వాళ్ళే ఇక్కడ అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ ఏమేమి ముఖ్యమైనటువంటి దేవాలయాలు ఏమన్నాయి? ఇక్కడ ముఖ్యమైనటువంటి దేవాలయం మొట్టమొదటిగా కట్టినటువంటి శివాలయం, తర్వాత భజన మందిరం అనేది ఒకటి ఉంటుంది. ఆ భజన మందిరంలో 24 గంటలు ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రము అది జరుగుతూనే ఉంటుంది. దానికి బ్యాచీలుగా ఉంటారు, 2 గంటలు ఒక 2 బ్యాచీగా ఉంటారు. వాళ్ళు ఆ ఓం నమో నారాయణ అనేటువంటి ఆ మంత్రాన్ని జపం చేస్తారు. తర్వాత గంట కొడతారు 10 నిమిషాల ముందు, తర్వాత 2వ బ్యాచ్ వెళ్తుంది. ఈ విధంగా కంటిన్యూగా స్వామివారు ఎప్పుడైతే ఆశ్రమం ప్రారంభించారో అప్పటి నుంచి కూడా ఓం నమో నారాయణ మంత్ర జపం అనేటువంటిది జరుగుతుంది. ఆ మందిరాన్ని ఎన్ఎం రమేష్ గారు, మాణిక్యం అనేటటువంటి వాళ్ళ తండ్రి మాణిక్యం అనమాట, ఎన్ఎం మాణిక్యం, వాళ్ళు ఆ కాలంలోనే ఈ ఆశ్రమం ప్రారంభమైంది కానీ బిల్డింగులు లేవు. అప్పుడే వాళ్ళు 2-3 లక్షలు ఖర్చు పెట్టి ఆ మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది. అఖండ నామ సంకీర్తన కొరకు ఆ మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరంలో అప్పటి నుంచి కూడా అఖండ నామ సంకీర్తన జరుగుతూనే ఉంటుంది. చాలా సంతోషం గురుగారు. ఇంకా ఈ ఆశ్రమంలో చూడవలసినటువంటి చాలా ప్రదేశాలు ఉన్నాయి, మరి మీ శిష్యులు వారికి అనుమతిస్తే ఇప్పుడు ఈ ఆశ్రమం అంతా కూడా ఇప్పుడు వారికి అప్పచెప్తున్నాము. ఎవరో ఒక చూసేవాళ్ళు ఉండాలి కాబట్టి ఆయన మంచి యువకుడు, మంచి ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావాలు కలిగినటువంటి వాడు. ఈ ఆశ్రమంలో కూడా 1.5 సంవత్సరం నిత్యశుద్ధానంద స్వామి వారి దగ్గర వారు ఉన్నారనమాట. కాబట్టి ఈ ఆశ్రమం అంటే ఆయనకి మంచి అభిమానము, ప్రేమ ఉంది. చిన్నప్పటి నుంచి కూడా వినయ విధేయతలు కలిగి ఉన్నటువంటి వారు కాబట్టి మనము ఆశ్రమం బాధ్యతలు కూడా వారికి అప్పచెప్పాలనేటటువంటి ఉద్దేశంతో మా కమిటీ వాళ్ళు కూడా ఆ నిర్ణయంలో కూడా ఉన్నారు. అంటే ఇక్కడ విశేషమైన కార్యక్రమాలు ఇప్పుడు త్వరలో జరగబోతున్నాయి అంటే విశేషమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేసినట్లయితే అందరూ ప్రజలకి బాగా ఆధ్యాత్మిక ప్రచారం జరుగుతుంది అనే ఉద్దేశం చేత ఇక్కడ శతచండీ యాగం అని ఆ యాగాన్ని 3 రోజులు చేయాలని, ఆ యాగం కూడా మన రాజ్ శర్మ గారు కోటి దీపోత్సవంలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రాజ్ శర్మ గారి ద్వారానే ఆ కార్యక్రమం కూడా నిర్వహించడానికి రాజ్ శర్మ గారు కూడా అంగీకరించారు. మనం రావడం జరిగింది. యజ్ఞశాల అది ఎట్లా వేయాలి ఏమిటి ఆ విషయాలన్నీ కూడా వారు చెప్పడం కూడా జరిగింది. ఆ ప్రకారం ఏర్పాట్లు కూడా జరుగుతుంది. ఇంతవరకు మనం శ్రీ మలయాళ లక్ష్మీనారాయణ ఆశ్రమం గంగాపురం జడ్చర్ల దగ్గర ఉన్నదండి. ఈ ఆశ్రమం చాలా విశాలమైనటువంటి ప్రాంగణం, అంటే దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఎంతో ఆహ్లాదకరంగా, ఎలాంటి వాతావరణ కాలుష్యం లేకుండా, పూర్తి ఆధ్యాత్మికంగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. గురుదేవులు పరమాత్మానందగిరి స్వామివారు ఎంతో సహృదయంతో వారందరినీ ఆహ్వానిస్తూ, వారికి జ్ఞానబోధ చేస్తూ, వారి గురు పరంపర ద్వారా ఏమైతే వారికి అందిందో అది అందరికీ పంచిపెడుతూ,
ఈ ఆశ్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ఒక గొప్ప ఆశ్రమంగా తీర్చిదిద్దాలని వారు అనుకుంటున్నారు. సాధకులు, జ్ఞానం కోసం తపించేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ఆశ్రమానికి ఇచ్చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడమే కాకుండా ఈ ఆశ్రమంలో వారి సాధనని ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.